హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ ఫన్. నేను మీ దేవిని. ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారు కదండి. ఈరోజు కేక్ వచ్చేసి హార్ట్ షేప్లోని అండ్ న్యూట్రల్ జెల్ యూస్ చేసి సెమీ ఫౌండెంట్తో ఒక కస్టమర్ అడిగారనమాట. సో రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు. సో ఆ రిఫరెన్స్ పిక్చర్ లాగే కావాలి అన్నారన్నమాట. సో కొంచెం నేను దానికి యాడ్ చేశాను. ఏమేమి యాడ్ చేశాను అనేది మీకు లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమవుతుందన్నమాట. సో ఈ కేక్ వచ్చేసి హార్ట్ షేప్లోని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే కావాలి అన్నారనమాట. ఫిల్లింగ్ కూడా నేను ఏమేమి చేస్తున్నానో ఏం ఫిల్ చేస్తున్నానో కూడా మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసం నేను ఈ వీడియో తీశాను. సో చాలామంది చాలా స్ట్రాబెర్రీస్ ఎలా చేస్తున్నారని అడిగారనమాట. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. నేను ముందుగా అయితే బేక్ చేసుకున్నాను కదా, ఇది పూర్తిగా 1 kg కోసం నేను బ్యాటర్ రెడీ చేసుకొని బేక్ చేసుకొని 3 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించానండి. సో కాకపోతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ ఇలా సెమీ ఫౌండెంట్లోని అండ్ న్యూట్రల్ జెల్ యూస్ చేసి మనకి వీడియో మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి చూపించలేదు కాబట్టి వీడియో చూపిస్తున్నాను అనమాట. బ్యాటర్ రెడీ చేసి మొత్తం బేక్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ హార్ట్ షేప్ని 3 లేయర్స్గా ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసిన తర్వాత బ్యాటర్లోని నేను ఒక్కొక్క లేయర్ని ఎలా పేస్ట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం బేస్కి అయితే కొంచెం క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసి షుగర్ వాటర్లోని కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ని అయితే యాడ్ చేసుకొని నేను ఫిల్లింగ్ అయితే ఇచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇదే అని కాదు, ప్రతి ఒక్క మనం ఏ ఫ్లేవర్ చేసినా సరే ఆ ఫ్లేవర్లోని షుగర్ వాటర్లోని ఆ క్రష్ అనేది యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచి ఫ్లేవర్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది అనమాట మనం ఆ కేక్ తినేటప్పుడు. సో అలాగే ఫిల్లింగ్లోని క్రీమ్ అప్లై చేసిన తర్వాత క్రష్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి సీజనల్ వేస్గా వచ్చింది అనుకోండి స్ట్రాబెర్రీ కేక్, మనం స్ట్రాబెర్రీ పీసెస్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి నేను చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం లేయర్స్ అన్నీ ఇలాగే కంప్లీట్ చేశానమాట. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానండి ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్లింగ్ అనేది ఏమి ఇస్తాను అనేది ఒక లేయర్కి చెప్పాను కాబట్టి మొత్తం లేయర్స్ అన్నీ అలాగే చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని బోర్డ్ క్లీన్ చేసుకొని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కేక్ అనేది బాగా సెట్ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత 1 అవర్ అయిన తర్వాత క్రీమ్లోని కూడా కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకొని ఐసింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఐసింగ్ అంటే కొత్తగా ఏం కాదండి, ఆ క్రీమ్ అనేది నేను అప్లై చేసుకొని నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. దాన్నే ఐసింగ్ అని కూడా అంటారనమాట. సో కొత్త కొత్త నేమ్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ఐసింగ్ అంటే ఏంటి అనేది మళ్ళీ మీరు అడగండి. ఐసింగ్ అంటే మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటాం కదా, దాన్నే మనం ఐసింగ్ అంటాం అనమాట. సో నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత మన స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్ ఇచ్చేసుకొని ఆ ఎడ్జెస్ అయితే ఏవి ఉన్నాయో అవి మనం ప్యాలెట్ నైఫ్ తోటి నీట్గా షార్ప్గా చేసుకుంటే కేక్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే కేక్ ఫినిషింగ్ రావడం కోసం ఎంతసేపైనా మన స్క్రాపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ కోసం చేసుకోవాలండి. అంత టైం అనేది కాదు. మనకి ఫస్ట్ నచ్చాలన్నమాట. మనకి నచ్చితేనే కస్టమర్కి నచ్చుతుంది కదా. సో అందుకని మనకి ఫస్ట్ నీట్ ఫినిషింగ్ అయితే తెచ్చేసుకున్న తర్వాత నేను రిఫరెన్స్ పిక్చర్ పక్కన పెడుతున్నాను. ఆ పిక్చర్లోని హాఫ్ న్యూట్రల్ జెల్ వేశారు, హాఫ్ ఫౌండెంట్తో వర్క్ ఉన్నదనమాట. సో దానికోసం హాఫ్ న్యూట్రల్ జెల్ అనేది ఇలా అప్లై చేసుకుంటున్నాను. న్యూట్రల్ జెల్ ఎలా రెడీ చేసుకోవాలి హోమ్ మేడ్ అనేది నేను షార్ట్ వీడియోస్లో ఇంక ఎప్పుడైనా పెడతానండి. సో ఇది నేను హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ అనేది తయారు చేసుకున్నాను. నేను ఎక్కువగా ఏవి చేసినా సరే ఇంట్లో రెడీ చేసుకునేవే పెడతానమాట. సో న్యూట్రల్ జెల్ హాఫ్ వేసేసుకున్న తర్వాత వైట్ కలర్ క్రీమ్ తోటే స్టార్ నోజులతో బార్డర్ అయితే ఇచ్చేసాను. ఈ బార్డర్ ఇచ్చుకోవడం వల్ల మన కేక్ అనేది చాలా ఎలిగెంట్గా చాలా రిచ్గా అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా లుక్ వేసి అయితే చాలా బాగుంటుంది. సో హాఫ్ న్యూట్రల్ జెల్ అయిపోయిన తర్వాత హాఫ్ ఫౌండెంట్ ఉంటుంది కదా, దాంతో లవ్ అనేది రాసి పెట్టాను అనమాట. లవ్ అని LOV లవ్ అనేది వాళ్ళ రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు కదా, అందులో అయితే ఉన్నది క్రాస్గా పెట్టారు. సో అది నేను ఫౌండెంట్తో అయితే రెడీ చేసుకున్నాను ఇలా నేమ్ అనేది. ఇలా రెడీ చేసిన తర్వాత కొంచెం
కేక్ అనేది కొంచెం డల్‌గా అంటే కొంచెం మరీ గ్యాప్ ఎక్కువగా ఉంది కదా! వాళ్ళు రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు ఓకే. కానీ అందులోని ఓన్లీ లవ్ అండ్ లెటర్ ఒకటే రాసి ఉంచేశారు. కాకపోతే నేను కొంచెం ఇంకొంచెం ఫౌండెంట్ తోటి హార్ట్ షేప్స్ అనేవి యాడ్ చేశాననమాట. కొంచెం లుక్ వైస్ బావుంది. ఆ తర్వాత న్యూట్రల్ జెల్ మీద పేరనేది రాసేసి పెట్టేసుకున్నాను. కొంచెం క్రీమ్ తోటి సైడ్‌లు కూడా హార్ట్ షేప్స్ అయితే ఇచ్చేసాననమాట. సో, మొత్తానికి హాఫ్ న్యూట్రల్ జెల్, హాఫ్ ఫౌండెంట్ తోటి కేక్ అయితే ఇలా రెడీ చేసేసాను. కస్టమర్‌కి ఇచ్చేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారు. నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా రెడీ చేసి ఇచ్చారండి అని అన్నారు. చాలా బాగా అనిపించింది. మనకి ఎప్పుడైనా కేక్స్ ఇలా సింపుల్‌గా వస్తే మనం కూడా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి గనక చేస్తే గనక ఆ కస్టమర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకసారి మనకి మళ్ళీ ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఈ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా రిచ్‌గా తయారు చేశారని కూడా మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి. నాకు తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు కూడా ఈ కేక్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అంటే చాలా బాగుంటుంది కదా! సో, ఈ కేక్ మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.